ఎవరో యేసు చూడాలనుకునగా తానెవరు నాకు కనపరచుకునేను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరవబడిన కన్నులకు. ఎవరు నా కొరకు వింత త్యాగం చేయుట వెన్నడు నేను చూడలేదు. ఎవరు నా కొరకు వింత త్యాగం చేయుట వెన్నడు నేను చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమ మూర్తికి, సాగిపోతున్న నా యేసుతోని. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మానవుని యొక్క మనోనేత్రాలని వెలిగించువాడు, మరి ఈ లోకములో ఉన్న మనుషులందరి కోసము బలైన వాడు ఎవరయ్యా అంటే, మనము లోకలో కూడా ఊహించిన వాడు, కలలో కూడా తలబని వాడు, మన సృష్టికి కారణమైన వాడు, మన జన్మకి ఆధారమైన వాడు, మన పూర్వీకులు ఏ నాడో మార్గం తప్పిపోయినప్పటికీ ఆ మార్గములోకి మరలా తిరిగి నడిపించాలని, మరి సృష్టికి ఆధారమైన వాడు, మన సృష్టికి కారకుడైన వాడు, మనం నశించిపోవటము మన యొక్క సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఇష్టము కాదు. మానవుడు నశించటము, నశించిపోవటము భగవంతునికి ఆయనకి ఇష్టము లేదు. మరి ఎవరికి ఇష్టం మానవుడు నశించిపోవటము? భగవంతునికి మానవునికి మధ్య కొన్ని శక్తులు ఉన్నాయి. దురాత్మ సమూహము ఉన్నది. ముందుగా ఈనాడు నా భారతదేశంలో ఉన్న మానవ జాతి, ఒక భారతదేశమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు అన్నబడిన వారందరి కోసము బలైన వాడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలైన సంఘమునకు వెలపట ఉన్నవారైనా, మరి ఈనాడు యేసు ప్రభు వారి మీద అనేక రకాలైన దూషణలు, రకరకాలైన మాటలు, దైవ సేవకులని తోలనాడుతున్నవారు, సంఘములను చర్చల మీద దాడులు చేస్తున్నవారును, అందరూ కనులు ముయ్యబడిన ఆ యోతువును బట్టి యేసు ప్రభు వారే నశించిపోతున్న మన కోసము ఆయనే మానవ అవతారం ఎత్తి, ఎందుకు అనగా యేసు ప్రభు వారు మానవులందరినీ, మనుషులందరినీ నిర్మించిన వాడు. ఆయన హస్తముల చేత మనందరికీ రూపుదిద్దినవాడు. ఈనాడు మరి అనేక రకరకాలైన మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు? మనశ్శాంతి లేక. మనము గతములో మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో చెట్లకి, గొట్టలకి అనేక రకాలైన వీరు దేవతలు, దేవుళ్ళు అని మన పూర్వీకులు మార్గం
తొలగిపోయినప్పుడు, ఆ యొక్క విశ్వాసములో కొనసాగినప్పుడు, అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉండిన ఆ యొక్క కాలాలలో మనము దేవుణ్ణి వెరగనప్పుడు రాళ్ళకి, గుట్టలకి, చెట్లకి కనపడిన వాటంతటికి మనము వంగి గుంజులు తీసాం, వంగి సాష్టాంగ పడ్డాం. మరి ఎందుకు అంటే ఇప్పటికీ కొందరు మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని మన యొక్క ధర్మము నాశనమైపోతుంది, మన ధర్మానికి మరి మరలా పునర్నిర్మాణం చేయాలి, ఉండే కొంది హైందవం అని మరి హిందూ పదానికి అర్థం ఏమిటయ్యా అని ఒక స్వామీజీని, ఒక యాంకర్ కానీ ఆ యొక్క కమిటీలో ఉన్న ఒక వ్యక్తి లేచి అడిగినప్పుడు చిన్నజీరి స్వామి అన్నాడు, హిందూ అనే అర్థానికి కాఫీర్ అంటే వ్యర్థుడా, నువ్వు సింధు లోయ నుంచి వచ్చిన వాడివి కాదు, సింధు లోయలో నుంచి వచ్చిన వాడివైతే నువ్వు కాఫీర్ అని ఆయన ఒక అర్థం తెలియజేశాడు. ఈరోజు చాలా మంది చాలా విధాలుగా ఏమండి పోరాడుతున్నారు. కొందరు కులము కోసం పోరాడుతున్నారు, మరికొందరు మనశ్శాంతి కోసము వెతుకుతూ ఉన్నారు, మరికొందరు ధనాభిక్ష కోసం ధనమును కూడబెట్టుకోవాలని వెతుకుతూ ఉన్నారు. మరికొందరు అయితే ధర్మమును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఎవరయ్యా అంటే మరి లోకపరంగా ఇక చెప్పుకుంటూ పోతే మరి రాధా మనోహర దాసు కావచ్చు, భౌతికంగా మరి బోకర లలిత కుమార్ కావచ్చు, కరుణాకర సుగుణ కావచ్చు, చిన్నజీరి స్వామి గారు కావచ్చు, ఇంకా చాలా మంది వీరు మనశ్శాంతి దొరకక మనశ్శాంతి ఎక్కడ ఉందో అని వెతుకుతున్న ఆ యొక్క క్రమములో వీరు ఏమి సంఘమునకు, సభ్య సమాజమునకు, దేశమునకు ఎలాంటి భక్తిని నూరిపోస్తున్నారు అంటే ప్రజలలో విషబీజాలు నాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఏమండి, మనిషికి ఒక దేవుడు ఉంటాడా? మానవ జాతి అంతటికి ఒకే దేవుడు ఉంటాడా అంటే ప్రామాణిక గ్రంథాలు ప్రతి గ్రంథము తెలియజేసిన మాట ఏంటంటే దేవుడు ఒక్కడే. వారు ఎలాంటి రకాలు కలిగిన అభిప్రాయములో ఉన్న మనుషులైనా వారు ఎత్తువారా, పొట్టివారా, నల్లవారా, ఎర్రవారా, తెల్లవారా అనే భేదము లేదు దేవుడికి. అందరినీ సృష్టించిన వాడు, అందరి కోసము వచ్చినవాడు. మరి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారనే మీకు నేను తెలియపరుస్తున్నాను. ఇక నా భారతదేశ ప్రజలైనా సరే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారైనా సరే, ఇక సందేహం ఏమీ లేదు. ఈరోజు మరి చాలా మంది పెద్దలు, చిన్నజీరి స్వామి కావచ్చు, ఇంకా చాలా మంది వీరందరూ కూడా మనశ్శాంతి కోసమే తాపత్రపడుతున్నారు, తపన పడుతున్నారు. ఈ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతూ ఉంది, మనశ్శాంతి ఎక్కడ ఉన్నది అనే ఆ యొక్క అన్వేషణలోనే
ఇక్కడ చాలా మంది పరిశోధిస్తూ ఉన్నారు. అయితే మీరు అంతగా పరిశీలించాల్సిన అవసరం లేదు, పరిశోధన చేయాల్సినంత అవసరము ఏమి లేదండి. ఎందుకంటే ఒకటి చేయొచ్చు, భగవంతుణ్ణి ఆయనని అడిగినట్లయితే, ఓ భగవంతుడా, మమ్మల్ని సృష్టించిన ఓ సృష్టికర్త, మేము నశించిపోతున్నాము అని మీరు అడిగినట్లయితే తప్పకుండా ఆయన మీకు కనపరుచుకుంటాడు. ఎందుకంటే మన పూర్వీకులు మనోనేత్రాలని వెలిగించిన ఆ పరమాత్మ మీ యొక్క జ్ఞానేంద్రాలని వెలిగిస్తాడు. దీనికి చక్కని నిర్వచనము, అర్థము పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఏంటంటే లోక 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిపోతున్న దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడట. ఇక సందేహమేమి లేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నశించిపోతున్న సృష్టి కోసము, సృష్టిలో ఉన్న మనుషుల కోసము ఆయన వారిని రక్షించటానికి మనిషి కుమారుడుగా అవతారం ఎత్తాల్సి వచ్చిందట. ఏమండి, మానవులకి మనుషులకును సృష్టికర్తకి మధ్య దురాత్మ సమూహము ఉన్నది అని మీకు నేను ఫస్టుగా తెలియపరిచాను. వారు ఎక్కడ ఉన్నారు అంటే ఆకాశ మండలం మీద ఉన్నారని పరిశుద్ధ గ్రంథమైన ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము మనకు సాక్ష్యం ఇచ్చింది. ఆకాశ మండలం మీద దురాత్మ సమూహం ఉన్నది. ఈ దురాత్మ సమూహం ఏం చేస్తుందంటే మనుషుల యొక్క మనోనేత్రాలకి మరి గుడ్డితనం కలగజేస్తుంది. ఏమండి, సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిల పడుతూ ఉన్నవారు ఈనాడు చాలా మంది వయసులో పెద్దవాళ్ళుగా ఉన్న వారందరూ కూడా వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది యుగ సంబంధమైన దేవత. ఇది కూడా పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ యుగ సంబంధమైన దేవత గురించి రాయబడి ఉంది. ఏమండి, మనుషులందరి మనోనేత్రాలు వెలిగించటానికి భగవంతుడే సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మార్చబడాల్సి వచ్చింది. ఏలయనగా తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వాడుగా ఉండగా తన పిల్లల కోసము ఆ యొక్క సృష్టికర్తే శరీరమును ధరించి మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ఏలయనగా తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా ఆయన కూడా రక్త మాంసములను ధరించి ఈ మానవ లోకానికి రావాల్సి వచ్చింది మనిషి కుమారుడుగా. మరి పెద్దలైన వారు, చాలా వయసైన వారు, మన పూర్వీకులు చాలా మంది యేసు ప్రభు వారిని నిజరక్షకుడుగాను నిజదేవుడుగాను అంగీకరించారు. దేవుడే, ఇక ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారానే మనం మోక్షానికి చేరతామని స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. గనుక మరి లోక సంబంధులుగా ఉన్న వారందరికీ ఈయన ఉపదేశం ఇకనైనా మారుతారని మీ కనులు ప్రభువారే వెలిగించునుగాక.